హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక ఇదైతే అందమైన ప్రేమ కథ. వన్ సైడ్ లవ్ ఫ్రెండ్స్. కథ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరందరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తరుణ్ అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇక అలారం పదే పదే మోగుతూ ఉండడంతో తరుణ్ ఇక అలారాన్ని స్నూజ్ చేస్తూ, అమ్మో ఇప్పటికే చాలాసార్లు అలారం మోగింది, ఇంకా నేను ఇలా పడుకుంటూ ఉంటే ఆఫీస్కి లేట్ అయిపోతుందని లేచి చూసేసరికి ఇక రూమ్ అంతా చిందరవందరగా ఉంటుంది. తనకు కూడా తలంతా దిమ్ముగా అనిపిస్తుంది. దాంతో తరుణ్, రాత్రి నేను కాస్త తక్కువ తాగుంటే బాగుండేదని చెప్పి పక్కకు చూసేసరికి ఇక రాత్రి తాగిన మందు సీసాలు, ఇక చికెన్, ఇక మొత్తం ఇక ఎముకలైతే ఉంటాయి. అవి చూసి ఈ ఎదవలు వచ్చి తాగిపోతారే తప్ప రూమ్ ఎవరు శుభ్రం చేయాలని, ముందు ఇవన్నీ తీసి పడేయాలి. నాకే చిరాకుగా అనిపిస్తుంది. అమ్మో, టైం ఇప్పటికే 7:45 అయిపోయింది. నేను 9 కల్లా ఆఫీస్లో ఉండాలి. అంటే త్వరగా రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట. నాకు ఓన్లీ ఇక 45 మినిట్సే టైం ఉంది అని చెప్పి ఇక తరుణ్ అయితే హడావుడిగా రెడీ అవుతాడు. ఇక రెడీ అవుతూ ఇక తరుణ్ అయితే ఇక బైక్ పైన స్టార్ట్ అవుతాడు. అసలు తరుణ్కి అయితే 32 ఇయర్స్. తనకైతే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికైతే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ తరుణ్ మాత్రం ఇంకా బ్యాచులర్గా ఉంటాడు. అందుకోసమే తరుణ్ రూమ్కి వచ్చి వీకెండ్లో వారిద్దరి ఫ్రెండ్స్ తను కలిసి ఇలా పార్టీ అదంతా చేసుకొని తాగుతూ ఉంటారు. ఇక తరుణ్కి పెళ్ళి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళమ్మ కూడా ఫోన్ చేసి అప్పుడప్పుడు, రే నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళయి పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారా, నీకు మంచి సంబంధం చూస్తానని ఎంత చెప్పినా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఈ లైఫే బాగుందని చెప్తూ ఉంటాడు. తరుణ్ అలా అని ఏం బాగుండడని కాదు, తరుణ్ చాలా అందగాడు, మంచి జాబ్, ఎవరైనా పిలిచి పిల్లనిస్తారు. కానీ తరుణ్కి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆఫీస్కి వెళ్ళడం, నెల అవ్వగానే జీతం తెచ్చుకోవడం, అందులో సగం జీతం అమ్మ వాళ్ళకి పంపించడం, ఆ సగం జీతం తను ఖర్చు చేసుకోవడం, ఇదే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం, ఇదే తన రొటీన్ లైఫ్ అయిపోయింది. తనకి ఇదే బాగుండినని అనిపిస్తూ ఉంటుంది. ఇక తరుణ్ కల ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా దారిలో ఇక పెళ్ళైన జంటలు చాలామంది కనిపిస్తూ ఉంటారు. దాంతో తరుణ్ మనసు ఏదోలా అయిపోతుంది. ఈరోజు నాకు ఆఫీస్కి అస్సలు వెళ్ళాలని అనిపించడం లేదు. అయినా ఈ జంటలందరినీ చూస్తుంటే నాకు కూడా ఏదోలా ఉంది. అయినా జీవితం అంటే ఇంతేనా, ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇలా అంతేనా, నాకేదో కోల్పోయానన్న భావన అయితే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పి బైక్ని ఒక పక్కగా ఆపి ఒక రెస్టారెంట్లో అయితే కూర్చుంటాడు. ఇక ఆ రెస్టారెంట్కి ఎదురుగానే ఒక కాలేజ్ అయితే ఉంటుంది. ఆ కాలేజ్కి అయితే ఇక పిల్లలందరూ వెళ్తూ ఉండడంతో తరుణ్ అది చూసి తన కాలేజ్ డేస్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. అలాగే తన కాలేజ్ డేస్లో ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి తన వన్ సైడ్ లవ్ అయితే చేస్తాడు. ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పకుండానే తనకు పెళ్ళైపోతుంది. ఆ తర్వాత తరుణ్ ఇక జీవితంలో పెళ్ళి మాటనే ఎత్తకుండా ఉంటాడు. కానీ ఈరోజే తనకెందుకు మనసు పెళ్ళి వైపు ఇక వెళ్తుంది. ఆ తర్వాత చూస్తూ, నేను ఒకప్పుడు కాలేజ్ టాపర్ని, అసలు ఒక్కసారి కాలేజ్ టాప్ చేయకపోయినా నాకు తల తీసేసినట్టుండేది. అలాగే ఇంజనీరింగ్లో కూడా అయిపోయింది. అసలు నా వైపు నుంచి నేను ఏం ఎంజాయ్ చేశానని జీవితంలో, ఇక్కడ చదువుకునేటప్పుడు చదువని చదువుకుంటూ ఉన్నాను. అలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ ప్రేమన్న అమ్మాయికి తెలియజేశానా, అది లేదు. తనకి పెళ్ళైపోయింది. ఇప్పుడేమో ఏదో ఆఫీస్కి వెళ్ళడం రావడం, ఇదే నా జీవితం. నాకేదో కోల్పోయానన్న భావన అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నేను కూడా అందరిలాగా సెటిల్ అవ్వాలి కదా, నాకంటూ జీవితంలో నా కోసం ఎవరైనా ఉండాలి కదా. అమ్మ నాన్న ఎంతకాలమని నా కోసం ఉంటారు, అలాగే వాళ్ళని సంతోషపెట్టడం కూడా నా బాధ్యతే కదా అని ఇక ఇలా తరుణ్ మనసులో చాలా ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. ఇక తరుణ్ అలా ఆలోచిస్తూ ముందు హెచ్ఎంకి కాల్ చేసి ఈరోజు ఆఫీస్కి రావడం లేదని, హెల్త్ బాగాలేదని చెప్పాలని ఫోన్ చేసి ఈరోజు ఆఫీస్కి రావడం లేదని చెప్తాడు. ఇక ఆ రెస్టారెంట్ ఎదురుగానే కూర్చొని
ఈ కాలేజ్ పిల్లల్ని చూస్తూ ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిపేస్తాడు. ఇక అలా సంతోషంగా ఇంటికి వెళ్ళిన తరుణ్ అయితే రేపటి నుంచి నా లైఫ్ స్టైల్‌ని మార్చేస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? కంటిన్యూ చేయమంటారా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.